ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ జనౌషణం ప్రపద్య. అందరికీ నమస్కారం అండి. మనకు ఆషాఢ మాసం అయిపోతుంది, ఇంకా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది, ఎంతో విశేషమైనది. చక్కగా సకల దేవతలను మనము ఆరాధిస్తూ ఉంటాము. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు, ఇట్లా ఒక్క పొద్దులు, శుక్రవారాలు అనేది ప్రత్యేకంగా ఉంటుందండి ఈ శ్రావణ మాసంలో. అయితే ముందుగా శ్రావణ సోమవారంతోనే ప్రారంభమవుతుంది శ్రావణ మాసం అనేది, ఇంకా విశేషం. అయితే శివకేశవులు ఇద్దరిని పూజించినప్పటికీ మనం సోమవారం నాడు శివుణ్ణి పూజిస్తారు శివభక్తులు. అయితే మరి ఏ విధంగా అసలు ఉపవాసము ఏ విధంగా చేయవచ్చు, ఏ విధంగా శివుణ్ణి ఆరాధించడం వల్ల మనకు ఏ ఫలితాలు కలుగుతాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అయితే ప్రతిసారి చేస్తూ ఉంటారు ఏవో తోచిన విధంగా, కానీ మనం ఒక పద్ధతి తెలుసుకొని ఆచరించడం వల్ల చక్కని ఫలితాలను పొందుతాం కాబట్టి మనము ఈ విధంగా తెలుసుకోవడం. అయితే శివభక్తులు అంటే శివుణ్ణి ఆరాధించే వాళ్ళు సోమవారం ఉపవాసం ఉండడం అనేది చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా మామూలుగా అన్ని నెలల్లో సోమవారము ఉపవాసము ఉన్నప్పటికీ లేనప్పటికీ శ్రావణ మాసంలో తప్పకుండా ఉండాలి అని ఒక నియమం పెట్టుకుంటూ ఉంటారు. అయితే అట్లా నియమాలు పెట్టుకున్నప్పుడు మనము వాటిని చక్కగా ఆచరించాలి, తెలుసుకోవాలి. అయితే శివుడు అభిషేక ప్రియుడు. అసలు మనకి సంపదలు కలగాలన్నా, ఆర్థికాభివృద్ధి కలగాలన్నా, ఆయుష్ పెరగాలన్నా మనము శివారాధన చేస్తూ ఉంటారు. అంటే అపమృత్యు భయాలు తొలగాలన్నా కూడా. అయితే ఈ శివుణ్ణి ఏ టైంలో ఆరాధించడం వల్ల మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఉపవాసం ఏ విధంగా చేయాలి అనేవి తెలుసుకుందాం. అయితే ఈ సోమవారం వ్రతము అంటాము, లేకుంటే సోమవారం నోము అంటారు. ఈ నోము అంటే సోమవారం నాడు ఉపవాసం చేస్తూ ఉంటారు. అంటే కొంతమంది ఏం చేస్తారు అంటే సోమవారం మొత్తము ఉపవాసం ఉంటారు, ఉండి ఏదో సాబ్దానా కిచిడి అట్లాంటివి తినడము చేస్తూ ఉంటారు కొంతమంది. తర్వాత ఉప్పు వేసుకోకుండా తింటూ ఉంటారు. ఆ రోజు సైంధవ లవణాన్ని మాత్రమే ఉపయోగిస్తారు దాంట్లో కూడా. అయితే ఈ విధంగా ఉపవాసం చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎలా చేస్తారు అంటే పొద్దున పూట అంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట శివుడికి చక్కగా అభిషేకించి అర్చన చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేస్తారు. దాన్ని నక్తం అంటారు. మరి ఇంకో రకం ఏంటిది అంటే పొద్దున పూట భోజనం చేసి రాత్రి పూట ఉపవాసం ఉంటూ ఉంటారు. ఒక్క పొద్దు అంటాం మనం దాన్ని. ఆ విధంగా చేస్తూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళ శక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆచరిస్తారు. అయితే మరి మంచిగా ఏ పద్ధతిలో ఉన్నా కూడా సరైన పద్ధతిని ఎన్నుకుని దానికి అనుకూలంగా ఉండాలి. భక్తి ప్రాధాన్యం, ఏదైనా భక్తితో చేయాలి. అయితే ఇప్పుడు శివాభిషేకం మనం ఉపవాసం ఉన్నా లేకున్నా కూడా శివుణ్ణి అభిషేకించడం ఎలా అంటే దేవాలయానికి వెళ్ళి అభిషేకించవచ్చు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అయితే శివుడికి ఎప్పుడు కూడా రాత్రి చీకటి ఉన్నప్పుడు అభిషేకము చేయడం అన్నమాట. అయితే శివుడికి సూర్యోదయానికి పూర్వమే అంటే బ్రాహ్మ ముహూర్తంలోనే లేచి అభిషేకించడము అనేది ఒకటి మంచి పద్ధతి. అలా చేయడం లేదు అంటే సాయంత్రం పూట సూర్యాస్తమయం అయిన తర్వాత మనం శివుడికి అభిషేకించి
మనము అర్చిస్తాం. ఇట్లా 2 పద్ధతులు. మనకు ఏది అనుకూలంగా ఉంటుంది, మనం ఏ సమయంలో భక్తితో చేయగలుగుతామో మనము నిర్ణయించుకొని ఆ విధంగా చేయాలి. మనకి ఇంట్లల్లో చేయరు కొంతమంది, అయితే దేవాలయానికి వెళ్ళి చేయించుకోవచ్చు పూజ. లేదు మనం ఇంట్లో అయినా ఒకటి మట్టితోని శివలింగం చేసుకొని దానికి చక్కగా అభిషేకించుకొని మళ్ళీ దాన్ని తులసి చెట్లల్లోనూ దేంట్లోనూ దాన్ని వేస్తూ ఉంటారు నీళ్ళతో కలిపేసి పూజ చేసినాక. అయితే మరి ప్రియుడు శివుడు అభిషేక ప్రియుడు, అశుతోషుడు అంటారు. అభిషేకం చేస్తే చాలా ఆనందపడుతూ ఉంటాడు. అట్లా ఈ మాసంలో నిరంతరము అభిషేకం జరుగుతూనే ఉంటుంది దేవాలయాలలో. ఆ నంది ముఖంలో ఉన్న దాంట్లో ఆ నీళ్ళు ఎప్పుడూ దాని మీద పడుతూ ఉంటాయి. ఎవరు వెళ్ళినా కూడా ఒక చెంబడి నీళ్ళని పోసి నమస్కరించుకుంటూ ఉంటారు. అట్లా నిరంతరము అభిషేకాలు జరుగుతూ ఉంటాయి దేవాలయాలలో ఈ శ్రావణ మాసం. కాబట్టి మనం కూడా చక్కగా భక్తితో గుడికి వెళ్ళి హాయిగా అక్కడ చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని నమస్కరించుకొని రావచ్చు. మనకు ఇష్టమున్న స్తోత్రాలను చదువుకోవచ్చు. ఉపవాసం ఉంటామా ఉండమా అనేది మన శరీర ఆరోగ్య పరిస్థితిని బట్టి మనము నిర్ణయించుకోవాలి. అయితే ఈ ఉపవాస పద్ధతితో పాటు ఈ అభిషేక సమయాలు కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. అయితే సూర్యోదయానికి పూర్వం చేయాలి, లేకుంటే సూర్యాస్తమయం తర్వాత చేయడం వల్ల విశేష ఫలితము, విశేషమైన అనుగ్రహాన్ని పొందుతాం అన్నమాట ఆ సమయాలలో చేయడం వల్ల. అయితే ఈ సోమవారము మనం చేసేటప్పుడు చక్కగా బిల్వపత్రాలతోని అభిషేకం చేసిన తర్వాత బిల్వపత్రాలతోని పూజించాలి. అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క వారం, మనకు 5 వారాలు వస్తాయి అనుకోండి. ఈసారి శ్రావణ మాసం మొదలవడమే మనకు సోమవారంతో, కాబట్టి 5 వారాలు వస్తాయి. అయితే ఈ 5 వారాల్లో కూడా మనము 5 రకాలుగా అభిషేకం చేయవచ్చు. అంటే కొంతమంది అనునిత్యం చేసేవాళ్ళు ఉంటారు, కానీ కేవలం సోమవారం నాడు అభిషేకం చేసే పద్ధతి ఉన్నప్పుడు ఒకరోజు మనము చక్కగా చెరుకు రసంతోనే అభిషేకం చేయడం వల్ల మనకు సంపదలు కలుగుతాయి అంటారు. మరి అదేవిధంగా పాలతోనే అభిషేకం చేయడం వల్ల మనకున్న ఇబ్బందులు, కష్టాలు తొలగిపోతాయి అంటారు. మరి విభూతితో అభిషేకించడం వల్ల మనకు సంపదలు కలుగుతాయి అంటారు. అంటే దరిద్రం తొలగిపోతుంది అంటారు, ధన ప్రాప్తి కలుగుతుంది అంటారు. అట్లా ఒక్కో రోజు మనము ఒక్కో రకంగా నల్ల నువ్వులు నీళ్ళల్లో వేసి వాటితోని అభిషేకం చేసినట్టయితే మనకు అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉంటారు. అయితే మనం అవకాశాన్ని బట్టి ఈ విధంగా చేసుకున్నట్టయితే దానికి తగిన విధమైన ఫలితాన్ని పొందుతాం మనం. మరి తర్వాత జపం, మనము స్తోత్రాలు ఏవైనా చదువుకోవచ్చు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు, అపమృత్యు భయాలు ఉన్నప్పుడు, ఆరోగ్యం బాగుండాలనుకున్నప్పుడు మృత్యుంజయ మంత్రాన్ని జపం చేసుకుంటారండి. అదేవిధంగా మనకు అవన్నీ ఏమీ తెలియదండి అన్నప్పుడు ఓం నమః శివాయ అని మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల, పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటే ఇలా చక్కగా అయితే దేవాలయానికే వెళ్ళాలి అని ఏం లేదు.
మనము ఇంట్లో కూడా మట్టితో ఒక శివలింగం చేసుకొని దానికి అభిషేకించుకోవచ్చు. మనము అభిషేకించుకున్న తర్వాత బిల్వపత్రాలను పెట్టి అర్చించుకొని జపం చేసుకోవాలి. అయితే ఉపవాసం ఎలా ఉంటామో దాన్ని బట్టి దాన్ని అనుసరించి మనము దాన్ని ఒక దీక్షలాగా చేయాలనుకున్నప్పుడు ఆ విధంగా చేసుకోవచ్చు. 5 అంటే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలన్నిటినీ మనము ఈ విధంగా తర్వాత పొద్దున పూట మనము పూజ చేసుకున్న తర్వాత ఈ సోమవార వ్రతానికి సంబంధించిన కథ కూడా ఉంటుందండి. ఆ కథను కూడా నేను పెడతాను, దాన్ని వినాలి. అంటే మనము భక్తితో ఏది ఆచరించినప్పటికీ దాని ఫలితము చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతాం. అంటే ఈ శ్రావణ మాసము పవిత్రమైన మాసము కాబట్టి ఈ మాసంలో చేసే అభిషేకం అనేది మనము విశేషమైన ఫలితాలను ఇస్తుంది అని మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. పురాణాలలో శివపురాణంలో కానీ బ్రహ్మపురాణంలో కానీ ఈ విధంగా పద్మపురాణంలో కానీ ఇవి మన పురాణాలలో కార్తీక పురాణంలో కానీ మాఘ పురాణంలో కానీ ఇట్లా పురాణాలలో మనకు తెలియజేయబడింది శివాభిషేకం యొక్క మహత్తు ఎటువంటిది అనేది. అందులో ఈ శ్రావణ మాసంలో చేయడం అనేది ఇంకా విశేషం. అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కో విశేషం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో శివుడికి అభిషేకం చేయడం సోమవారం నాడు విశేషమైన ఫలితాన్ని, శుభాలను ఇచ్చేవాడు శివుడు, శుభంకరుడు. అంటే మనకు సంపదలను ఇవ్వడానికైనా శివుణ్ణి పూజించాలి అంటారు. మనకు సంపదలు కలగాలి, ఆరోగ్యాలతోని ఉండి సిరి సంపదలతో తులదూగాలి అంటే శివుణ్ణి పూజించాలి, అభిషేకించాలి అని చెప్తారు మన పెద్దలు. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మనకు అవకాశం ఉన్నంత వరకు భక్తితో చక్కగా చిత్తశుద్ధితోని త్రికరణ శుద్ధిగా పూజించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకని నేను ముందుగా తెలియజేస్తున్నానండి. మీరు ఎలా చేయాలి అనుకున్నప్పుడు ఆ విధంగా ముందే పద్ధతిగా దాన్ని ఆలోచన దృష్టిలో పెట్టుకొని దానికి అనుకూలంగా మీరు టైంని కేటాయించుకొని ఆ పూజలు నిర్వహించుకొని ఫలితాన్ని పొందాలి. మరి ఈ విషయాలన్నీ మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకండి, సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.